రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు మాజీ ఎమ్మెల్యే ఉచ్చిడి మోహన్ రెడ్డి. పోలీస్ కొత్వాల్ స్వర్గీయ రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి 73వ వర్ధంతిని కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే ఉచ్చిడి మోహన్ రెడ్డితో పాటు రెడ్డి సంక్షేమ సంఘ అధ్యక్షులు నరహరి జగ్గారెడ్డి, సెక్రటరీ బండగోపాల్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ఎస్ఆర్ఆర్ కాలేజీ ఎదుట ఉన్న ఆర్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. రాజబహదూర్ వెంకట్రామరెడ్డి ఆశయాల్ని కొనసాగిద్దామంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ నిజాం కాలంలో హైదరాబాద్ సంస్థానంలో కొత్వాల్గా పనిచేశారని, వారు పదవి విరమణ అనంతరం హైదరాబాద్లో వసతి గృహం ఏర్పాటు చేసి విద్యార్థులు చదువుకునేందుకు ఎంతగానో కృషి చేశారన్నారు. వారి ఆశయాలకు అనుగుణంగానే కరీంనగర్లో ఆర్బీఈడి కళాశాల స్థాపించి విద్యార్థులకు విద్యనందిస్తున్నామన్నారు. ఆర్ఆర్ కళాశాల సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం బీఈడి కళాశాలలో ఉన్న వారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రాజా బహదూర్ వెంకట్రామారెడ్డి చిన్న వయసులో వాళ్ళ తల్లిదండ్రులు చనిపోయినక్కడికి బాగా కష్టపడి విద్యాభ్యాసం అభ్యసించి హైదరాబాదు నైజాం కాలంలో వారి రాజ్యంలో హైదరాబాద్ రాష్ట్రంలో ఒక అమీన్గా జైన్ అయ్యి ఒక కమిషనర్గా పోలీసునర్ అప్పుడు కాలంలో కొత్వాల్ అని అందరూ కొత్వాల్గా రిటైర్డ్ అయ్యి వారు నడి ఒడ్డున హైదరాబాద్లో రెడ్డిల కోసానికై హాస్టల్ కూడా నిర్మించడం జరిగింది. హాస్టల్ నిర్మించడం బాయ్స్కే కాకుండా బాలికలకు కూడా హాస్టల్ ఏర్పాటు చేసి అక్కడ కాలేజ్ ఏర్పాటు చేసి దూరమైన పల్లెటూరు ఉన్నటువంటి గార్మూరాలు ఉన్నటువంటి వాళ్లకు విద్యాభ్యాసం అభ్యసించడం వారు ఎంతో కృషి చేసినారు. ఆయన యొక్క రిటైర్డ్ అయిన తర్వాత విద్యాభ్యాసం గురించి, విద్యార్థుల గురించి, పేద విద్యార్థుల గురించి రెడ్డిల కోసానికి అనేక కార్యక్రమాలు చేసి వాళ్ళని చదివించిన ఘనత వారికే దక్కుతుంది. వారి యొక్క ఆశయాలు నెరవేరాలంటే నిజమైన శ్రద్ధాంజలి ఘటించాలంటే వారి ఆశయాల ప్రకారంగా అందరూ నడుచుకోవాలని రెడ్డి బంధువులను ఈ సందర్భంగా కోరుచున్నాను. ఈనాడు రాజబహదూర్ వెంకట్రామరెడ్డి గురించి సామాన్యంగా తెలియనటువంటి వారు లేరు. ఆయన యొక్క విద్యుక్త ధర్మమైనటువంటి పద్ధతిలో ఎక్కువ చదువుకోలేకపోయినా ఆయన బ్రిటిష్ వాళ్ళ యొక్క వారి దగ్గర ఉద్యోగం, పోలీసు అకాడమీలో ఉద్యోగం చేసుకుంటూ కూడా ఆయన ఒక్క పురుషులకే కాకుండా విద్యార్థులే కాకుండా విద్యార్థినులకు కూడా అధిక విద్యను అభ్యసించేటువంటి పరిస్థితిని ఏర్పాటు చేయాలని హైదరాబాదులో కూడలే ఉన్నటువంటి ఏదైతే హ్యాబిట్స్ సెంటర్లో ఒక వసతి గృహాన్ని ఏర్పాటు చేసి వారికి అన్ని వసతులు కల్పించి అందరినీ కూడా బీద సాదా అనేటువంటి యొక్క పరిస్థితే కాకుండా అన్ని వర్గాల వారిని కూడా స్త్రీలను చదువుకునేటువంటి ఏర్పాటు చేసినటువంటి మహానుభావుడు. ఆయన తీసుకున్నటువంటి చర్యలు ఏదన్నా ఉన్నదో నీతి నియమంతో కూడుకున్నటువంటిది కానీ సాహసోపేతమైనటువంటి యొక్క చర్యలు ఎన్నో తీసుకొని రెడ్డి బాంధవులే కాకుండా అన్ని కులస్థలను కూడా అభివృద్ధి చేయాలనేటువంటి యొక్క నిబంధనతో ముఖ్యంగా ఒకటి చెప్పాలంటే, నేను చదువుకోలేనటువంటి వాడనేది ఎందుకు చెప్తున్నా అంటే, కొద్దిపాటి చదివినప్పటికీ అప్పుడు ఒక బ్రిటిష్ వాళ్ళు ఇక్కడికి వచ్చేటువంటి పరిస్థితులు ఉంటే వారికి ఆహ్వానం చెప్పి